26 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు టాపిక్ విషయానికి వస్తే బీజేపీ బీఆర్ఎస్ఏ బీసీ రిజర్వేషన్లకు అడ్డంకి అని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. నిజంగా వాస్తవమా? నిజంగా ఆయన చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత అనే అంశం మీద మనం ఇవాళ చర్చిద్దాం. చర్చించే ముందు మనది దమ్మున్న ఛానల్ ఏ పార్టీకి అనుబంధంగాను వ్యతిరేకంగాను లేకపోతే తొత్తుగాను ఉండని ఏకైక ఛానల్ కాబట్టి మన ఛానల్ని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక విషయానికి వస్తే మీరు ఒక మాట అంటున్నారు, జీవో ఇస్తే కోర్టులో చిక్కని. అసలు కోర్టులో ఎందుకు చిక్కు వస్తుందండి? మీరు జీవో ఇస్తే కోర్టులో ఎందుకు చిక్కు వస్తుంది చెప్పండి. మీకు జీవో ఇచ్చే హక్కు లేదా? రాష్ట్ర ప్రభుత్వానికి చట్టం చేసే హక్కు లేదా? 42% లోకల్ బాడీలు అంటే మీరు ఇచ్చే జీవో మీరేమైనా ఎంపీలు ఇస్తున్నారా, ఎమ్మెల్యేకి ఇస్తున్నారా? ఎమ్మెల్యే ఎంపీలలో కూడా ఇవ్వట్లేదు కదా, ఇస్తున్నది మీరు లోకల్ బాడీలే కదా. లోకల్ బాడీలో ఇవాళ 42% వాటే కదా మీరు ఇస్తున్నది. ఇవాళ 56% ఉన్న బీసీలు ఇంక్లూడింగ్ ముస్లిం ఓబీసీలతో కలిసి బీసీలు కలిపి మరి 42% వాటాలో మీరు మీ చట్టం ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన వాళ్ళు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినప్పుడు దీన్ని కేంద్రానికి ఎందుకు పంపాలండి? ఏం కేంద్రం చేతిలో ఏముంటుంది? కేంద్రం తెలంగాణకు తెలంగాణలో 42% వాటాకు అడ్డుపడుతున్నదా? మీ దగ్గర మీరు చట్టం చేసి దాన్ని మీరు గవర్నర్ గారికి పంపితే వారు ఒకవేళ తిప్పి పంపితే మళ్ళీ తిరిగి ఆయనకు రెండోసారి పంపితే ఆటోమేటిక్గా మీరు చేసుకోవచ్చు, జీవో ఇవ్వచ్చు. మీకు డెడికేషన్ కమిషన్ వేసారు మీరు. మరి మీరు డెడికేషన్ కమిషన్ ఇవాళ బీసీ కమిషన్కి ఇంకా ఇంతవరకు పోలేదనేది వార్త. బీసీ కమిషన్ మీ డెడికేషన్ కమిషన్ అప్రూవలే చేయలేదనేది వార్త. మరి లొసుకులు మీ దగ్గర పెట్టుకొని ఇవాళ మీ దగ్గర లొసుకు లేకపోతే మీరు కోర్టుల మీద ఎందుకు నెట్టేస్తున్నారు? జీవో ఇస్తే కోర్టుల మీద మీరు ఎందుకు నెట్టేస్తున్నారు? మీరు చేసే ప్రాసెస్ కరెక్ట్ చేస్తే కోర్టులు ఎందుకు కొట్టేస్తాయి? మీరు ఈ కోర్టు పోతే సుప్రీంకోర్టుకు పోండి. ఈడబ్ల్యూఎస్కు లేని ప్రాబ్లము మీరు కోర్టుల ప్రాబ్లము మీకు ఎందుకు? దీని విషయాలు ఎందుకు వస్తాయండి? బీసీల విషయంలో ఈడబ్ల్యూఎస్కి లేని ప్రాబ్లము కోర్టులు అనుమతించినప్పుడు బీసీల రిజర్వేషన్ ఎట్లా కోర్టులు కొట్టేస్తాయి చెప్పండి, మీరే చెప్పండి ముఖ్యమంత్రి గారు. మరి మీరు అడగలేరా ఈ విషయం? ఈడబ్ల్యూఎస్కు 10% ఇచ్చింది కదా, మరి కోర్టులో దాన్ని అనుమతించినాయి కదా, మరి బీసీలకు 42% వాటా మేము ఇస్తే తప్పట్లేదని మీరు సుప్రీంకోర్టు అడగలేరా? మీరు హైకోర్టులను అడగలేరా? మరి అడగడం మీకు అడ్వకేట్ జనరల్ ఉన్నారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ మీ కులపోలే ఉన్నారు ఇద్దరు. వాళ్ళు వాదించలేరా ఈ వాస్తవాలని? చెప్పలేరా వాళ్ళు? అసలు మతంతో సంబంధం ఉందా? ఎక్కడన్నా ముడిపడి ఉన్నాయా రిజర్వేషన్లు అనేటివి? ఈవెన్ మీరు ముస్లింలకు గుజరాత్లో ఇచ్చిన బీజేపీ వాళ్ళు సామాజిక వెనుకబాటు, విద్యా వెనుకబాటు ఆధారంగా ఇచ్చిన తప్ప మతం ఆధారంగా ఇవ్వలే. ఈ రాజ్యాంగంలో ఎక్కడైనా మతానికి సంబంధించి ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఉందా? ఉన్నదా ఎక్కడన్నా చెప్పండి. అనవసరంగా బాబు రాజేంద్ర ప్రసాద్ మతంతో ముడిపడి దళితులకు రిజర్వేషన్లు లేకుండా, క్రైస్తవులకు, ముస్లింలకు, దళితులకు రిజర్వేషన్లు లేకుండా చేశాడు ఆయన. అంతో ఇంతో రాజశేఖర రెడ్డి మతం అన్న దళిత క్రైస్తవులకు 1% ఇచ్చి పాపం ఆదుకున్నాడు వాళ్ళను. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 1% దళిత క్రైస్తవులకు ఇవాళ అమలవుతున్నాయి. అది కూడా రాజశేఖర రెడ్డి పుణ్యమా అని. మరి అట్లాంటి పరిస్థితులలో మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో సామాజిక వెనుకబాటు, కుల వివక్షత ఆధారంగా రిజర్వేషన్లు పొందుపరిచాడో రిప్రజెంటేషన్లో భాగంగా ఎవరైతే ఈ రంగాల్లో వెనుకబడ్డారో వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. మరి ఆయా రంగాల్లో వెనుకబడ్డ వాళ్ళకు రిజర్వేషన్లు మీరు ఇస్తున్నప్పుడు కోర్టులు ఎందుకు వ్యతిరేకిస్తాయండి? వ్యతిరేకిస్తే మీరు ఎందుకు ఒప్పుకుంటారు? మీ 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 అడ్వకేట్ జనరల్ ఎందుకు ఒప్పుకుంటాడు? ఆయన వాదించలేడా కోర్టుల ముందు? కేసులు లేవా? ఈడబ్ల్యూఎస్కు మీరు అనుమతించినప్పుడు, కోర్టులో అనుమతించినప్పుడు బీసీలను ఎట్లా వ్యతిరేకిస్తాయనే విషయం ఒక చిన్న కామన్ ప్రిన్సిపల్ ఆఫ్ నేచర్ జస్టిస్ విషయం, కామన్ సెన్స్కి వస్తాను కదా ఇది. మరి ఈ విషయాన్ని కూడా మీ యొక్క మీ అడ్వకేట్లు వాదించకపోతే మరి అడ్వకేట్ జనరల్ ఎందుకు? అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎందుకు? ఇంకా మీకు ఎంతమంది పీపీలు ఉన్నారు, ఇంకా ఏజీపీలు ఉన్నారు, మీకు న్యాయ వ్యవస్థ బోర్డు అంతా ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ దగ్గర 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ ఈ అంశాన్ని చర్చించలేదా న్యాయ వ్యవస్థ? నిన్న కాక మొన్న భారత రాజ్యాంగం మీద
ఒక సమావేశం పెట్టిండు. ఇలా రాజ్యసభ సభ్యుడు, ఆయన సుప్రీంకోర్టులో వాది, ప్రముఖ న్యాయవాది. మరి ఆయన వాదించలేడా? కాంగ్రెస్ పక్షాన ఎంతోమంది ఉన్నారు కదా, కపిల్ సిబల్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా న్యాయవాదులు, వాదించలేరా? ఎందుకు మరి కాంగ్రెస్ భయపడుతున్నది? అంటే మీ దగ్గర లొసుకులు ఉన్నాయి కాబట్టి, మీ పార్టీ లొసుకులతో కూడిన విధానాలు చేస్తుంది కాబట్టి, బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి, బీజేపీకి ఎట్లయితే లేదో మీకు కూడా లేదు కాబట్టి, దాంట్లో బీఆర్ఎస్ ఎందుకు తీసుకొస్తున్నారు మధ్యలో? అసలు బీఆర్ఎస్కి ఏం సంబంధం? బీఆర్ఎస్కి ఏం సంబంధం? ఇది మీరు బీజేపీ మీద నెట్టేసిండ్రు, బీజేపీ చేయాలి. బీఆర్ఎస్ మన కేంద్రంలో అధికారంలో ఉందా అడ్డుకోవడానికి? బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ. ఆ ప్రాంతీయ పార్టీ కాస్త బీసీల కోటాను కాస్త ఇవాళ 33% నుండి ఎన్టీ రామారావు 33% ఇస్తే ఆయన కేసీఆర్ వచ్చి 23% చేసిండు. దాన్ని ఏమనంటే కోర్టుల డైరెక్షన్ అంటాడు. మరి ఆ రోజుల్లోనే ఆయన 33% ఇచ్చినప్పుడు లేనిది బీసీలకి, ఇవాళ 23% పడిపోయిందంటే ఇవాళ బీసీల పట్ల ఏమాత్రం బీఆర్ఎస్ చిత్తశుద్ధినట్టు, ఏమాత్రం కాంగ్రెస్కు ఉన్నట్టు, ఏమాత్రం బీజేపీకి ఉన్నట్టు. అందుకే బీసీలారా, మీకు మీ స్వతంత్ర పార్టీ, సొంత పార్టీ డిఎంకే ఇక్కడే మన పక్కనే తమిళనాడులో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు రాజ్యం చేస్తున్నాయి. ఇవాళ తమిళనాడులో సామాజిక న్యాయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాయి. పెరియార్ కొట్లాడ వల్ల ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్లు అమలు కాబడుతున్నాయి. ఈ దేశంలో మండల కమిషను అమలు చేయమని కొట్లాడింది కాన్షీరామ్ గారు. ఇంత మహనీయులంతా కూడా ఇవాళ అంబేద్కర్ నుండి మొదలుకుంటే ఇవాళ కాన్షీరామ్ దాకా బీసీల కోసం కొట్లాడారు, బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడారు. పెరియార్ స్వయంగా మొదటి రాజ్యాంగ సవరణ రావడానికి కారణం ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజుల్లోనే రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరాడు 1823లోనే. ఇలా ఛత్రపతి షాహు మహారాజు తన రాజరిక వ్యవస్థలోనే ఇలా 50% వీళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చాడు, శూద్రులకు, అతి శూద్రులకు. మరి అంతటి రిజర్వేషన్లకు 18వ శతాబ్దం నుండి చరిత్ర ఉంటే ఇప్పటికీ రాజకీయాలు చేస్తూ, ఇప్పటికీ బీసీ ఓట్లను కొల్లగొడుతూ అగ్రవర్ణ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణలో ఇలా చిల్లర రాజకీయాలు చేస్తూ వాళ్ళకు విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో వాటా రాకుండా చేస్తున్న చరిత్ర మీది కాదా? వాళ్ళని ముఖ్యమంత్రులు చేయింది చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా? నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల్లో 19 సీట్లకు పరిమితం చేసింది మీరు కాదా? 46 సీట్లు ఎట్లా గెలుస్తారండి ఒక రెడ్డి సామాజిక వర్గం? వాళ్ళ జనాభా ఎంతండి? ఇది అన్యాయం కాదా? మరి కార్పొరేషన్ చైర్మన్లలో 73 కార్పొరేషన్ చైర్మన్లలో 53 రెడ్లకే ఇస్తే మరి మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీలు 93% ఉన్న వాళ్ళకు ఎన్ని పదవులు వచ్చినాయండి? ఎంపీలలో ఎంతమంది బీసీలు ఉన్నారండి? ఇవన్నీ మినిస్టర్లు ఎంతమంది బీసీలు ఉన్నారండి? ఇవన్నీ మీ చేతుల్లో ఉన్న పదవులే కదా, మీరే ఇవ్వచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు ఇవ్వలేదండి? మీరు ఇవ్వకుండా సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఎవరు ఇవాళ చెవులో పువ్వు పెట్టుకొని వినాలండి? కాబట్టి కాంగ్రెస్ కూడా ఇవాళ బాధ్యత వహించాలి. ఓన్లీ కేవలం బీజేపీ, బీఆర్ఎస్ఏ కాదు, ఈ అగ్రవర్ణ కాంగ్రెస్ కూడా ఇవాళ బీసీ రిజర్వేషన్లకు అడ్డంకి అనే విషయాన్ని మనం D6 భావిస్తుంది. సో మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి రేవంత్ రెడ్డికి ఎంత చిత్తశుద్ధి అనేది విషయం. జై భీమ్, జై పులే, జై పెరియార్.